దాల్ హల్వా రెడీ అయిపోయింది కదండి. నాన్ వెజ్ బిర్యానీ స్పెషల్ చేయబోతున్నారు. మటన్ దమ్ బిర్యానీ. మరి మటన్ దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు అంటే చెప్తారా? మటన్ ముక్కలు, బాస్మతి రైస్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్, నూనె, యాలకుల పొడి, కారం, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, నెయ్యి, ధనియాల పొడి, పైనాపిల్ పేస్ట్, మసాలా దినుసులు, జీడిపప్పు, పుదీనా, పచ్చిమిర్చి, నిమ్మరసం, పెరుగు. మటన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నారు కదా, మరి తయారీ విధానం కూడా చూద్దాం. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేద్దాం. ముందుగా వాటర్ తీసుకో. మొత్తం పోసేయాలండి. వాటర్ వేడయ్యేలోపు మటన్ మనం మసాలా కలుపుకుందామండి. మనం ఇది దీన్ని పెట్టుకుందామండి. హైలోనే ఉంచుతామా? తొందరగా అవుతుంది. హైలోనే పెట్టి ముందుగా మటన్ తీసుకుందామండి. మటన్ ఎంత క్వాంటిటీ వేస్తున్నారండి? 250 గ్రామ్స్ అండి. 250 గ్రామ్స్. పచ్చి మటన్ అయినా లేకపోతే దాన్ని బాయిల్ చేయటం అట్లా ఏమైనా? పచ్చి మటన్. తర్వాత పైనాపిల్ పేస్ట్. పైనాపిల్ అంటే మామూలుగా ఫ్రూట్స్ ఇట్లా నాన్ వెజ్ లో మిక్స్ చేస్తారండి? ఇది మటన్ మెత్తగా ఉడకడానికండి. కొంతమంది పొప్పాయి వేస్తారు. పొప్పాయి వేయడం వల్ల గర్భవతి స్త్రీలకు ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల మేము పైనాపిల్ వేస్తామండి. ఈ ఇంట్లో ఇది అవైలబుల్ బాగా ఉంటుంది కాబట్టి ఇది వేసుకోవచ్చు. అంటే మనం ఇంట్లో చేసుకునేటట్లయితే పొప్పాయి మనకు తెలుసు కాబట్టి పొప్పాయి వేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు దీనివల్ల. అండ్ పైనాపిల్ టేస్ట్ వస్తుంది, ముక్కలు స్మూత్నెస్ అవుతాయి. అవుతుంది, బాగా ఉడుకుతుంది. ఇది ఒక పావు టీ స్పూన్ మిక్స్ చేయాలి. తర్వాత నిమ్మరసం. నిమ్మరసం ఏంటంటే మనం ఫ్లేవర్ కోసం, అంటే టేస్ట్ పులుపు కోసం కొద్దిగా టేస్ట్ కూడా ఉంటుంది. 2 టీ స్పూన్లు. నిమ్మరసం వేయటం వల్ల మనం మటన్ పీసెస్ కొంచెం పుల్లటి టేస్ట్ కూడా వస్తుంది కదా. అంటే ఇంకేమైనా యూజెస్ ఉన్నాయి దానివల్ల? పుల్ల టేస్ట్ వస్తుంది. దాని కిందికి తీసుకోండి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నెక్స్ట్ ఏం వేయాలండి? ఉప్పు అండి. రుచికి సరిపడా కారం ఒక 1 స్పూన్, అంటే ఎవరు తినగలిగినంత. తర్వాత ధనియాల పొడి అండి. ఎంత వేస్తున్నారండి ధనియాల పొడి? ఒక 1/2 టీ స్పూన్. తర్వాత గరం మసాలా పౌడర్ అండి, పావు టీ స్పూన్. ధనియాలు, గరం మసాలా ఇట్లా వేస్తే ఏమవుతుందంటే బాగా మనకి ఫ్లేవర్ వస్తుంది అండ్ కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. యాలకుల పొడి అండి, పావు టీ స్పూన్. ఉల్లిపాయలు 2 టీ స్పూన్లు. ఉల్లిపాయలు కూడా మనం ఇప్పుడే మిక్స్ చేసేసుకోవాలి. వేయించిన ఉల్లిపాయలు ఇవి కూడా 2 టీ స్పూన్లు. ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన మనకి ఆనియన్స్ వల్ల క్రిస్పీనెస్ అనిపిస్తుంది కదండి. కట్ చేసిన పచ్చిమిర్చి అండి, ఒక 2 కానీ 3 కానీ, అంటే నిలువుగా ఇట్లా చీలికల్లా కట్ చేయాలి కదా. చీలికలు. తర్వాత పుదీనా అండి, పుదీనా 2 టీ స్పూన్లు. తర్వాత కొత్తిమీర అండి, 2 టీ స్పూన్లు. జీడిపప్పు అండి 2 స్పూన్లు, కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత మసాలా దినుసు. వాటర్ బాయిల్ అయిపోయిందండి, మనం అందులో రైస్ వేసుకుందాం. వేసేయండి. గరం మసాలా దించుతుంది. రైస్కి కూడా పడుతుంది అనమాట మనం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వేస్తే. దీంట్లో తగినంత ఉప్పు. అంటే మనం కర్రీకి మ్యాగ్నేట్ చేసిన సెపరేట్ వేసేసాము, రైస్ సెపరేట్ అండి. నెక్స్ట్ కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నెక్స్ట్ మనం ఇందులో మసాలాలో పెరుగు వేసుకుందామండి. చెఫ్ మీరు ఆల్రెడీ వంటలో ఎక్స్పర్ట్ అనమాట. అవునండి. మరి ఇంట్లో కూడా వంటలు చేస్తుంటారా? ఎప్పుడన్నా ఫంక్షన్లో అప్పుడు చేస్తుంటామండి. స్పెషల్గా గెస్ట్లో వచ్చినప్పుడు చేస్తుంటామండి. అండ్ మీ ఇంట్లో నేర్పించడం మీ మమ్మీకి కానివ్వండి, మీ వైఫ్కి కానివ్వండి, అలా కూడా నేర్పిస్తారా? కొత్త ఐటమ్స్ ఏమైనా ఉంటే నేర్పిస్తామండి. అండ్ ఆల్రెడీ వంటలు బాగా ఎక్స్పర్ట్ అయితే ఇంట్లో ఆడవాళ్ళు చేసిన వంటలు పెడుతూ ఉంటారు అనమాట. అది తక్కువైంది, ఇది తక్కువైంది అని. సో మరి మీ వైఫ్ చేసే వంటలకి లేదా మీ మదర్ చేసే వంటలకి బాగా వంటలు పెడుతుంటారా? అంటుంటారు, ఎప్పుడన్నా వంటలు పెడుతున్నారని. అంటే పెడుతుంటారు అనమాట. మొత్తానికి మీ వైఫ్ కూడా కొత్త వంటలు చూడటము, నేర్చుకునే అవసరం లేదు, మీరే చెప్తారు, చేసేస్తారండి. ఏమైనా చెప్తే చేసేస్తారండి. పక్కన పెట్టేసుకోవాలండి. కలుపుతా ఉండాలండి. కలపండి. కొద్దిగా హీట్ అయినాక కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మరి ఛానల్స్ లో కొన్ని వంటల ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. మీరంటే కొత్త ఐటమ్స్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో స్పెషల్స్ ఉంటాయి అనమాట. సో మీకు కొన్ని ఐటమ్స్ తెలిస్తే వేరే వాళ్ళకి ఇంకొన్ని ఐటమ్స్ తెలుస్తాయి. మరి అట్లా తెలుసుకోవాలి, అప్పుడప్పుడు చూస్తుంటారు వంటల ప్రోగ్రామ్స్? చూస్తుంటామండి వంటల ప్రోగ్రామ్స్. మనం ఇది రైస్ కంప్లీట్ బాయిల్ అవ్వాలండి లేకపోతే హాఫ్ బాయిల్ అండి? హాఫ్ బాయిల్ అవ్వాలి. అండ్ మన ఇది హాఫ్ బాయిల్ అయ్యేలోపు అది మ్యాగ్నెట్ అయిపోతుంది అనమాట. అవునండి. సరిపోతుందండి.
ఇది హాఫ్ బాయిల్ అయిందండి ఇప్పుడు. అండ్ మనం ఆ వాటర్ అంతా రాకుండా తీసేసి దాంట్లో వేసేసుకోవడం. మళ్ళీ 2 minutes ఆగి మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. లేయర్స్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు సెకండ్ లేయర్ వేస్తున్నాం కదండి. మీరు తందూరీలో ఎక్స్పర్ట్ అని కూడా చెప్పారు. అవునండి. సో మరి తందూరీలో ఎన్ని రకాల స్పెషల్స్ చేస్తుంటారండి? స్పెషల్గా ఫిష్ రోస్ట్ అని పెట్టామండి. ఫిష్ రోస్ట్, ఫుల్ ఫిష్ అలానే ఇస్తామండి. అయిపోయిందండి ఇది. స్టవ్ వెలిగించండి. ఇదే ఇప్పుడు ఏం వేసుకోవాలండి? కొత్తిమీర అండి. మళ్ళీ పైన వేసేసుకోవాలి. అంటే మనం టోటల్గా ఈ ఐటమ్ వచ్చేసరికి ఏదైనా సరే 3 times రిపీట్ అవుతుంటాయి అన్నమాట. తర్వాత వేయించిన ఉల్లిపాయలండి, కొద్దిగా యాలకుల పొడి, ఒక 10 minutes మూత పెట్టి. 10 minutes అయితే అయిపోతుందండి. 10-15 minutes అయిపోతుంది. పైనాపిల్ వేసాం కదండి, స్మూత్నెస్ జల్దీ ఉడికిపోతుందండి. అంటే మటన్ అంటేనే కొంచెం టైం పడుతుంది అని కూడా అంటుంటారు అన్నమాట. కర్రీ అయినా కానీ ఏదైనా. దీనివల్ల పైనాపిల్ వేయడం వల్ల త్వరగా ఉడికిపోతుంది. అండ్ పైనాపిల్ వల్ల మంచి యూజ్ ఉందన్నమాట. మనకి తొందరగా బిర్యానీ అనేది కంప్లీట్ అయిపోతుంది, తొందరగా బాయిల్ కూడా అయిపోతుంది, మంచి సాఫ్ట్నెస్ అనేది. సో వ్యూవర్స్, ఒక 10 minutes ఆగితే రుచికరమైన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం. ఓకే, ఇది రెడీ అయిపోయిందండి. సర్వీసింగ్ బౌల్లోకి తీసుకుందాం. వావ్, అప్పుడే గుమగుమలు వచ్చేస్తున్నాయండి. రెడీ అయిపోయిందండి. గార్నిష్ చేసుకుందామండి ఇప్పుడు మనం. ఇంకా అయిపోయింది కదండి? అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. ఓకే. కొద్దిగా బ్రౌన్ అని వేయించిన ఉల్లిపాయలు. మీరు ఇందాక టమాటో కట్ చేస్తుంటే నేను లోపల దాంతో ఏమైనా చేస్తారేమో అనుకున్నా. లేదండి. సో పైన తోలుతోనే మొత్తం ఒక రోజ్ ఫ్లవర్ డిజైన్ చేసేసారు. వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీగా ఉందండి. మరి ఇంకెందుకు లేటు, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేయండి. మటన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మటన్ ముక్కలు, బాస్మతి రైస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఉప్పు, కారం, పుదీనా, కొత్తిమీర, నూనె, గరం మసాలా, ధనియాల పొడి, యాలకుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనెలో వేయించిన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, నెయ్యి, మసాలా దినుసులు, పెరుగు. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో నీరు పోసి వేడి చేయాలి. ఇంకొక పాన్ లో మటన్ ముక్కలు, పైనాపిల్ పేస్ట్, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, యాలకుల పొడి, ఉల్లిపాయ ముక్కలు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మసాలా దినుసులు వేసి బాగా కలపాలి. వేడైన నీళ్లలో నానబెట్టిన బాస్మతి రైస్ వేసి దానిలో మసాలా దినుసులు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో 1/2 కప్ పెరుగు వేసి మళ్ళీ కలపాలి. తర్వాత రైస్ లో కొత్తిమీర వేయాలి. ఆ రైస్ కొద్దిగా ఉడికాక ఆ రైస్ ని లేయర్స్ గా మిశ్రమం పైన వేయాలి. దాని మీద కొత్తిమీర, ఫ్రై చేసిన ఆనియన్స్, ఇలాచీ పౌడర్ వేసి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. అంతే, మటన్ దమ్ బిర్యానీ తినటానికి రెడీ.